నెల్లూరు నగరం బాలాజీనగర్లో వెలసియున్న శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కోదండరాముని రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవానికి ఉభయకర్తలుగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సంధ్యా దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి మందిరం నిర్వాహకులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గతంలో స్వామి అమ్మవార్ల వెండి తాపడాల కోసం 2 లక్షలు ఇస్తామని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి దంపతులు ఇచ్చిన మాట ప్రకారమే ఆలయ నిర్వాహకులకు 2 లక్షల రూపాయల నగదును అందజేశారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని వారు ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని రథాన్ని లాగారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ భక్తుల నామస్మరణలతో బాలాజీనగర్ ప్రాంతం మారుమ్రోగిపోయింది. కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రథోత్సవానికి ఉభయకర్తలుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అన్నారు. మా దైవం నందమూరి బాలకృష్ణకు శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చైత్ర పౌర్ణమి వివాహోత్సవం పూర్తి చేసుకొని బాలాజీనగర్లో శ్రీరామనవమి ఉత్సవాల్లో ఒక రథోత్సవం ఉభయకర్తలు నేను మా మిసెస్ కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్లో నాకు కమిటీ వాళ్ళు అడిగినప్పుడు ఉత్సవ భువనేశ్వర ప్రసాద్ వచ్చి నాకు రథయాత్ర అంటే చాలా ఇష్టం. ఆ రోజు నుంచి నాకు అన్నీ బాగానే ఉన్నాయి. రేపు 12వ తేదీ మా బాబు పెళ్ళి అవుతుంది. మా పాప పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. గతంలో రథం రోజు నేను ప్రకటించాను, ఆ రోజు 2 కిలోలు వెండి కావాలంటే 1 కేజీ మా పాప, అమెరికాలో ఉన్నటువంటి మా పాప, అమెరికాలో ఉన్న మా బాబు ఇద్దరు చెరకు లక్ష ఇస్తారని. ఇప్పుడు రేటు పెరిగొడవచ్చు. ఆ 2 లక్షలు నేను ఇప్పుడు ఇస్తున్నాను మీ ముందే. అదే రకంగా
మా బాలాజీనగర్ బాగుండాలి, మా తూర్పు ప్రాంతం బాగుండాలి, నా నెల్లూరు బాగుండాలి, అదే రకంగా మా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. నిన్నే అమరావతి అధికారికంగా ప్రకటించారు. మోడీ గారికి మా ప్రత్యేక అభినందనలు. దానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. దానికోసం కృషి చేసిన మా నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. మరి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో రామరాజ్యం స్థాపించినట్టు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ నెల్లూరు బాగుండాలని, ముఖ్యంగా తూర్పు ప్రాంతమైన నా బాలాజీ నగర్, ఏసీ నగర్, నెల్లూరు జిల్లా బాగుండాలని ఆ సీతారామచంద్రుని కోరుకుంటున్నాను. సీతారామస్వామి వారి 45వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని నుడా చైర్మన్ ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి నుడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాస్ గారి దంపతుల ఉభయ కర్తృత్వాన రామరథన్ బాలాజీనగర్ పురవీధుల్లో కొనసాగనుంది. ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారో ఆ రథోత్సవం కారణం చేత వారి యొక్క అభివృద్ధే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఒక గణనీయమైనటువంటి పరిస్థితిలో జరుగుతూ ఉంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే రాజధాని అమరావతి ఉందో ఆ రాజధాని నిన్న రాజ్యాంగ పటిష్టమైనటువంటి భద్రత చేకూర్చిన వేళ రాముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ ప్రాంతవాసులకు, ఈ రాష్ట్రవాసులకు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు దైవంగా అభిమానించే బాలకృష్ణ గారి కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని, వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి వివాహ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయంతో గొప్పగా రాముడి అనుగ్రహంతో జరగాలని చెప్పి, సకల శుభాలు కలిగి సుమంగళిగా ఉండాలని చెప్పి కోరుతూ విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.